దాదాపు 1 కాదు 2 కాదు వందల్లో కాదు 8,000 మంది అక్కడికి చేరుకున్నారనేది మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు మాజీ మంత్రులు, ఢిల్లీ మాజీ మంత్రులు అతిశయ్ కావచ్చు, మనీష్ సిసోదియా కావచ్చు, సచేంద్ర జైన్ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్న సందర్భం. చేరుకొని సిజేపీ నిర్వహిస్తున్న ఆ ప్రొటెస్ట్కి, ఆ మార్చ్కి మద్దతుగా వాళ్ళు తెలుపుకొచ్చారు. అయితే సోనం వాంగ్చుక్ ఆయన తన నిరాహార దీక్షను పూర్తిగా విత్డ్రా చేసుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారట. ఎప్పుడు కేంద్రం కనుక చర్చలకు ఆహ్వానిస్తాయి అనేది ఇటు సిజేపీ చెప్తున్న సందర్భం. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? సిజేపీ ఈ రోజు తలపెట్టిన మార్చ్ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? ఇటు జంతర్ మంతర్ దగ్గర తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. పార్లమెంట్ సిజేపీ పిలుపునిచ్చింది చలో సంసద్ అంటే చలో పార్లమెంట్ అని చెప్పి అర్థం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, అదిగో మీరు చూడొచ్చు. వాళ్ళు పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా భారీ వర్షం పడుతుంది. సిజేపీకి సంబంధించిన కాక్రోచెస్ అన్ని రోడ్ల మీద పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. చేతిలో జెండా పట్టుకుని వాళ్ళు రోడ్ల మీద పరిగెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా రాపిడ్ యాక్షన్ ఫోర్సెస్, మన సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పోలీస్ ఫోర్సెస్ వెంటనే అలర్ట్ అయ్యాయి. వాళ్ళని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు. మీరు చూడొచ్చు, అంతా యువకులే అక్కడ కనిపిస్తుంది. భారీ వర్షం పడుతున్నప్పటికీ కాక్రోచెస్ అక్కడ పరిస్థితిని ఎక్కడ లెక్క చేయకుండా పరుగులు పెడుతున్నారు. ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది. ఇటు పార్లమెంట్కి వెళ్ళే అన్ని మార్గాలను కూడా పూర్తిగా తన అదుపులోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా 10 నుంచి అభిజిత్ దీప్తి ఏం చెప్తున్నారంటే బిగ్గెస్ట్ మార్చ్ ఇన్ ఇండియా హిస్టరీ అని చెప్పుకొచ్చారు. ఫర్ ద పాస్ట్ 10 to 12 years attempts have been made to destroy democracy in this country అంటూ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. దీంతో పాటు హంగర్ స్ట్రైక్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ ఆయన అక్కడి నుంచి తరలించుకు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత అదే స్థానంలో ఆయన తన నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అభిజిత్ దీప్కే తను నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఉన్నారో అప్పుడు క్వశ్చన్ రైస్ అయింది, మరి 20 తారీఖున మార్చే పరిస్థితి ఏంటి అంటే వెంటనే క్లారిటీ ఇచ్చారు అభిజిత్ దీప్కి. ఎట్టి పరిస్థితులను మార్చ్ జరిగే తీరుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మనోజ్ ఝా, షబ్నా ఆజ్మీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం జంతర్ మంతర్కి చేరుకున్నారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అక్కడికి చేరుకున్నారు. సిపిఐ ఎంపీ రాజా రామ్మోహన్ సింగ్ చేరుకున్నారు. అమరం చేరుకున్నారు. దాంతోపాటు షబ్నా ఆజ్మీ, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. యోగేంద్ర యాదవ్ కూడా జంతర్ మంతర్కి చేరుకున్నారు. ఇటు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఎస్సీ ఆఫీస్ బేరర్స్ కూడా అక్కడికి చేరుకున్న సందర్భం. వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు. మీరు చూడొచ్చు విజువల్స్ ని. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. అటు ముందుకు వెళ్ళకుండా లాఠీ చార్జ్ చేశారు. లాఠీలకు పనిచేపాల్సి వచ్చింది. భారీగా వాటర్ క్యానన్స్ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నాయి. పరిస్థితి అదుపులోకి కనుక రాకపోతే వాటర్ క్యానన్స్ కూడా ప్రయోగించే అవకాశం ఉంటుంది అనుకున్న అతిశక్తి లేదు. చూడొచ్చు, పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నిలువరుస్తూ ఉన్నారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడే ఉండి పరిస్థితి ఎప్పుడైనా అదుపు దాటే పరిస్థితి వస్తే కనుక రంగంలోకి దిగేందుకు భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇదే అంశం మీద ఇన్ఫాక్ట్ డీసీపీ సచిన్ శర్మ కూడా రియాక్ట్ అయ్యారు. సిజేపీ మెంబర్స్ ఇటు మార్చి కోసం ముందుకు వెళుతున్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో భద్రతా బలగాలకు సంబంధించి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ సిజేపీ మెంబర్స్తో మాట్లాడుకొచ్చారు. కాంగ్రెస్ జనతా పార్టీ ఈరోజు ముందుకు వెళ్తున్న సందర్భంలో, మార్చి కోసం ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇప్పుడు పార్లమెంట్ జరుగుతోంది కాబట్టి మీరు ఆగండి, ఆ తర్వాత వీటి గురించి ఆలోచిద్దామని చెప్పి వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు తగ్గేదే లేదు. మాకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, లేకపోతే కేంద్రం మాతో చర్చలకు దిగాల్సిందే అంటూ కూడా చెప్పుకొచ్చారు. పీపుల్స్ ఆర్ గ్యాదర్డ్ అండ్ ఆల్సో కమింగ్ ఎట్ జంతర్ మంతర్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం మీరు చూడొచ్చు. కొంతమంది గాంధీ వేషంతో అక్కడ చేరుకున్నారు. గాంధీజీ ఎట్ జంతర్ మంతర్ అంటూ వాళ్ళు చెప్తూ వస్తున్న సందర్భం. గాంధీ కన్నీరు పెట్టుకుంటున్నారు, రక్తపు కన్నీరు పెట్టుకుంటున్నారు అర్థం వచ్చేలా అక్కడ వేషం వేసి తీసుకువెళ్తున్న సందర్భం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. మీరు డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కార్యక్రమం, ఈ మార్చ్, ఈ ప్రొటెస్ట్ నిజంగా సక్సెస్ అవుతుంది అనుకుంటూ ఉన్నారా? సిజేపీ ఈ కాక్రోచెస్ అన్ని ఈరోజు చలో సంసద్కి పిలుపునిచ్చాయి. చలో సంసద్కి చేరుకోవడం జరుగుతుందా? పోలీసులు వాళ్ళని నిలువరించగలరా? మీరేమనుకుంటూ ఉన్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
కొద్దిసేపటి క్రితం ఇటు ఢిల్లీ మెట్రో సర్వీస్ వాళ్ళు కూడా ట్వీట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రస్తుతం సర్వీసెస్ ఆపేస్తామని చెప్తున్నారు. ఢిల్లీ సెక్యూరిటీ రీజన్, జన్పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ అండ్ 17th మెట్రో స్టేషన్స్ హావ్ బీన్ క్లోజ్డ్ టిల్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారంటే పరిస్థితి అక్కడ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది వాళ్ళు ఎగ్జాక్ట్గా ట్వీట్ చేసింది. ఏ టైంలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కరెక్ట్గా 9 గంటలకి 9కి ఇంకొక నిమిషం ఉంది అనగా వాళ్ళు చెప్పుకొచ్చారు. సర్వీస్ అప్డేట్ అంటే వాళ్ళు చెప్పుకొచ్చారు. డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్, జన్పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, Central Secretariat and 17th metro stations have been closed till further instructions అంటూ కూడా ఇటు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసిందంటే పరిస్థితి ఎటువంటి ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం CJP కార్యకర్తలను కావచ్చు, కాక్రోచెస్ని అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి అక్కడ భద్రతా బలగాలు, పోలీసు బలగాలు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పక్క భారీ వర్షం, ఇంకో పక్క భారీ జన సందోహం, మరోపక్క పార్లమెంట్ సెషన్స్. ఈ ప్రస్తుతం ఢిల్లీ పోలీసులకు సవాల్గా మారిన దండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ సందర్భంలోనైనా చిన్న ఇబ్బందికర వాతావరణం తలెత్తితే కనుక వెంటనే శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సున్నితమైన సెన్సిటివ్ మ్యాటర్ ఇది, చాలా సెన్సిటివ్ మ్యాటర్. కాబట్టి దీన్ని చాలా డెలికేట్గా దీన్ని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి పోలీసు బలగాలు. ప్రస్తుతం ఎక్కడా కూడా ఆందోళనకు సంబంధించి విద్యార్థుల మీద ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో లాఠీ చార్జ్ తప్ప అంతకు మించి హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నాయి. యాజ్ ఐ సెడ్ జస్ట్ బిఫోర్, ఓ పక్క నిరసన కార్యక్రమాలు, ప్రొటెస్టులు జరుగుతున్నాయి, మార్చులు జరుగుతున్నాయి, దాంతోపాటు ఆందోళనకు పిలుపునిస్తున్నారు. ఇంకో పక్క పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. నేను కూడా మనం చూసాం. మరి ముఖ్యంగా ఇటు ప్రతిపక్ష పార్టీలు ఒక్కసారిగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగే మీటింగ్లు ఒకసారిగా వాకౌట్ చేసిన సందర్భం మనం చూసాం. ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాబట్టి పరిస్థితి చేయదాటకుండా ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఒక్కసారి విజువల్స్ చూద్దాం.